బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియాను బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియాను స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూముల్లో అక్రమ వ్యాపారం చేస్తున్న బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియాను అరెస్ట్ చేయాలి. బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియాను బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియాను బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియాను వెంచర్ భావన టౌన్షిప్ ను అక్రమాల వెంచర్ భావన టౌన్షిప్ ను ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి. అక్రమాలకు పాల్పడుతున్న భావన టౌన్షిప్ యాజమాన్యాన్ని అక్రమాలకు పాల్పడుతున్న భావన టౌన్షిప్ యాజమాన్యాన్ని అక్రమాలకు పాల్పడుతున్న భావన టౌన్షిప్ యాజమాన్యాన్ని డౌన్ బుద్ధ టౌన్షిప్ యాజమాన్యం డౌన్ బుద్ధ టౌన్షిప్ యాజమాన్యం ఆక్రమించిన భవన టౌన్షిప్ ని ప్రభుత్వ భూములను ఆక్రమించిన భవన టౌన్షిప్ ని అరెస్ట్ చేయాలి. బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియాను 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 కొన్ని సంవత్సరాలుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు, ధర్నాలు చేపట్టారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకోవాలా, అక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రఫై చేసుకొని గత వైసీపీ పాలకులు అయితే అక్కడ వెంచర్లు వేసి ప్రజలకు అన్యాయంగా కట్టబెడుతున్నారు, కోర్టు గడాయిస్తున్నారనే ఆరోపణలు కూడా అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ఇక్కడ ఆర్సీపీ నేతలు ఉన్నారు. అలాగే టీడీపీ అఖిలపక్షం మొత్తం నేతలు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏకతాటిగా 10 సంవత్సరాలుగా స్థలం పైన ఉద్యోగం అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. అమలాపురం నియోజకవర్గం చైతన్యారెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే చైతన్యారెడ్డికి స్పందించారు. తక్షణం అది ఆ బ్రిడ్జి కూలిపోయే స్థితిలో ఉంది, తక్షణమే దానికి ఆ మార్గాన్ని హ్యాక్ చేయాలనే విధంగా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసి అయితే మరోవైపు ఈరోజు కూడా ద్రోహులే అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అత్యుత్సాహం అని ఒకడు మాట్లాడతాడు, కుట్ర అని ఒకడు మాట్లాడుతున్నాడు, నరసింహారెడ్డి కమిషన్ కోసం బెదిరిస్తానని ఒకరు మాట్లాడతారు. సిగ్గు మానం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే మేము ప్రభుత్వ భూముల్లో లేఅవుట్ వేయలేదని చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను. సర్వే నెంబర్లు అన్నీ ఇచ్చినాం. గత 2.5 సంవత్సరాలుగా మేము దీనిపైన చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాం. అఖిలపక్షం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఇక్కడ పెద్ద సభ పెట్టినాం. మేము ఒకటే అడుగుతున్నాం, 2000 సంవత్సరానికి బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ భూమి కావాలని అడిగింది. బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీకి భూమి ఇచ్చినట్టు కలెక్టరేట్ రికార్డులలో ఎక్కడైనా ఉంటే చూపమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీకి భూమి ఇవ్వకుండా వాడెట్లా అమ్ముతాడు, వీడెట్లా కొనుక్కుంటాడు? ఇది ఒకటి. రెండోది, ఒకవేళ అది కూడా కరెక్ట్ అనుకుందాం రోజుసేపు, 2000 సంవత్సరం నుంచి 2019వ సంవత్సరం దాకా ఈ భూమి అంతా కూడా వేరు వాళ్ళ చేతుల్లో ఉంది. 2015 నుంచి 19వ సంవత్సరం దాకా టీడీపీ నాయకుల చేతుల్లో కూడా ఉంది. వాళ్ళు ఎవరికి ఆన్లైన్ కాలే. ఎందుకు కాలే? టీడీపీ గవర్నమెంట్ అది ప్రభుత్వ భూమి కాబట్టి ఆన్లైన్ చేయడం కుదరదు అని కలెక్టర్ విస్పష్టంగా చెప్పినాడు. కాబట్టి టీడీపీ నాయకులు కూడా చేయించుకోలేకపోయినారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఆ టీడీపీ నాయకుల్ని బెదిరించి లొంగపరుచుకొని జగనన్న స్థలాలకు తీసుకుంటామని మోసం చేసి దాన్ని అక్రమంగా పొందినారు మీరు. అది ఈరోజు నేను అడుగుతున్నాను. 2000 నుంచి 2019వ సంవత్సరం దాకా ఆన్లైన్ కాని భూమి 2019లో రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా ఓనర్ రాజేంద్రనాథ్ రెడ్డి కొంటానే ఎట్టా ఆన్లైన్ అయిందో చెప్పమని తెలివైన అధికారులందరినీ అడుగుతా ఉన్నాం. కడప నుంచి హైదరాబాద్, విజయవాడ దాకా ఉన్న ప్రతోళ్ళని అడిగినాం.
ఎంఆర్ఓని అడిగినాం, జేసీని అడిగినాం, కలెక్టర్ని అడిగినాం, CCLA కమిషనర్ని అడిగినాం, ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగినాం, లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడిగినాం. అట్లాగనే ఈ లేఅవుట్కి అనుమతి ఇచ్చినటువంటి CRDA కమిషనర్, ఎవరైతే ప్లానింగ్ కమిషనర్ ఉన్నారో కమిషనర్ని అడిగినాం. అందరినీ అడిగినాం, ఎవరు సమాధానం చెప్పడంలా. మూడోది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 2000